కరీంనగర్ పక్కనే ఉంది మానకొండూరు. అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలేంటి? ఇంతకు ముందు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు, వాళ్ళెప్పుడు మీరేం కూడా ప్రజా చేయబోతున్నారు? సమస్యలను పై దృష్టి సారించలేదు, దృష్టి పెట్టలేదు, చేయలేదు. మినిమం రోడ్ అడిగినారు వాళ్ళు. హ్మ్. మెయిన్‌గా నా యొక్క రాజకీయ ప్రస్థానంలో చాలా సార్లు నేను పాదయాత్రలు చేశాను, ధర్నాలు చేశాను. రోడ్ల సమస్యలు ఇట్లా ఉన్నాయి, నడవలేకపోతున్నారు. మానకొండూరు నుండి పచ్నూరు వరకు, ఊటూరు వరకు ఆ రోడ్లు బాగలేవని ధర్నాలు చేశాను. అది ప్రధాన సమస్య ఇక్కడ. ఈ రోడ్లను బాగు చేయడం. మరి నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 3 నెలలు ఎలక్షన్స్‌లోనే పోయినాయి. ప్రప్రథమంగా ఏదైతే వాళ్ళు గుండ్లపల్లి నుంచి పుత్తూరు వరకు రోడ్ వేస్తా అని ఒక ఏ హెడ్స్ కింద కూడా డబ్బులు లేకుండా శాంక్షన్ అయిందని ఒక సీఎం లెటర్ పట్టుకొచ్చి మేము శాంక్షన్ చేయించడమని ఓట్ల కోసం చేసిన ప్రయత్నం. కానీ అది కాదని మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు దానికి 71 కోట్లు కేటాయించినారు. పనులు ప్రారంభమైనాయి. ఈ యొక్క రోడ్ల మీ సమస్య నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. దాని హ్మ్. గురించి నేను జైల్లో పడ్డాను. హ్మ్. నన్ను డిటైన్ చేసినారు 24 గంటలు. పోలీస్ కేసులు పెట్టారు. పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నారు పోలీసులను పెట్టి. హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి నేను పాదయాత్రను సాగించినాను. 17 కిలోమీటర్లు 2 గంటల లోపల నడిచాను. ఓహ్!